ఓం శాంతి. జ్ఞాన మార్గంలో గమ్యం చాలా ఉన్నతమైనది. బాబా ఎప్పుడు మురళిలో చెప్తూ ఉంటారు, పిల్లలు మాయ అనేక రకాల పరిస్థితులను తీసుకొస్తూ ఉంటుంది, కానీ మీరు మాత్రం అలసిపోవద్దు. చివరి వరకు బాక్సింగ్ నడుస్తూ ఉంటుంది. కొందరు పిల్లలు బాబాని అడుగుతారు, మాయ దెబ్బలు తగలకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం తెలియచేయండి అని. బాబా అంటారు, స్మృతిలో ఉండండి, ఇది తప్ప ఇంకొక ఉపాయం లేదు. ఈరోజు మురళిలో బాబా దీన్ని చాలా స్పష్టం చేశారు. స్మృతిలో ఉండండి. తుఫాన్లు అయితే వస్తాయి, మీరు 5 దెబ్బలు వేస్తే మాయ 10 దెబ్బలు వేస్తుంది. మళ్ళీ మీరు ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి. కుస్తీలో ఒక్కరే ఇతరుల పైన దెబ్బలు వేస్తూ ఉండరు కదా, వాళ్ళకు కూడా తగులుతూ ఉంటాయి కదా, కానీ అంతిమంలో మీరే విజయాన్ని పొందుతారు. అందుకే స్మృతిలో ఉండండి అన్నారు. జ్ఞానం వినడం, వినిపించడం ఇది చేస్తూ ఉన్నారు, కానీ స్మృతి యొక్క శక్తిని పెంచుకోండి, అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేయండి అన్నారు. ఇది 9th జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, తండ్రితో పాటు ఎగిరేందుకు పూర్తిగా పవిత్రంగా అవ్వండి. బాబాతో పాటు ఎగరటానికి పూర్తి పవిత్రంగా అవ్వాలి. సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. ఈ దేహం కూడా నాది కాదు, పూర్తిగా అశరీరీలుగా అవ్వండి. దేహము, దైహిక సంబంధాలు, దైహిక ప్రపంచం అన్నిటికీ అతీతంగా కమ్మని బాబా అంటారు. కేవలం స్వయాన్ని మనస్ఫూర్తిగా బాబాకు సమర్పించుకోవాలి. ఇదే జ్ఞాన మార్గంలో తేలికగా ఎగరటానికి ఆధారం. అందుకే బాబాతో పాటు ఎగరటానికి సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. ప్రశ్న, ఉన్నతమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి? జవాబు, కొంతమంది పిల్లలు మాయా తుఫాన్లకు చాలా భయపడతారు. బాబా, ఈ తుఫాన్లు చాలా సతాయిస్తున్నాయి, వీటిని ఆపండి అని అంటారు. బాబా అంటారు, పిల్లలు ఇది బాక్సింగ్లో కూడా ఒకవైపు నుండే దాడి జరుగుతూ ఉండడం అనేది జరగదు కదా. ఒకవేళ ఒకరు 10 దెబ్బలు వేస్తే రెండోవారు తప్పకుండా 5 వేస్తారు. అందుకే మీరు భయపడకూడదు. మహావీరులుగా, విజయులుగా అవ్వాలి. అప్పుడు ఉన్నతమైనటువంటి గమ్యానికి చేరుకోగలుగుతారు. గమ్యం ఉన్నతమైనది, కానీ ఈ గమ్యాన్ని చేరటానికి ఏకైక ఆధారం ఓర్పు వహించడం. గమ్యం ఇంకెంత దూరం ఉంది, ఇంకెంత అనుకుంటూ ఉంటే చేరుకోలేము. చివరి వరకు ఉమంగ్ ఉత్సాహాలను స్థిరంగా ఉంచుకోవాలి, బాబాను తోడుంచుకోవాలి. అప్పుడు తప్పకుండా విజయిగా అవుతారు. పాట, ప్రతిజ్ఞ చేసి మీ ద్వారం వద్దకు వచ్చాము. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. తప్పకుండా పాటలో ఏదో రహస్యం ఉండి ఉంటుంది. ఎందుకంటే బాబా ఈ రికార్డ్స్ని కొని దీని అర్థాన్ని కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దీన్ని జీవిస్తూ మరణించి తండ్రి వారిగా అవ్వడం అని అంటారు. తండ్రికి చెందిన వారిగా అయితే తర్వాత టీచర్కు చెందిన వారిగా అవ్వాలి. టీచర్ తర్వాత మెజారిటీ గురువులను ఆశ్రయిస్తారు. క్రిస్టియన్లు కూడా తమ పిల్లలు జన్మించగానే క్రిస్టియనైజ్ చేసేస్తారు, అంటే క్రిస్టియన్లుగా మారుస్తారు. వారిని గురువు ఒడిలో పెడతారు. ఆ గురువు ఫాదర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కూడా కావచ్చు. ఫాదర్ అంటే ఇక్కడ క్రైస్ట్ కాదు. క్రైస్ట్ పేరు మీద మేము క్రిస్టియన్లుగా అవుతామని వారు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు ముందు తండ్రికి చెందిన వారిగా అవుతారు, అశరీరీలుగా అవుతారు. మన తనువు, మనసు, ధనం ఏవైతే ఉన్నాయో అవన్నీ బాబాకు అర్పణం చేసేస్తాం. జీవిస్తూ మరణిస్తాము. అంటే ఆత్మలైన మనము తండ్రికి చెందిన వారిగా అవుతాం. ఇది బుద్ధిలో ఉండాలి. నావి అంటూ ఏవైతే ఉన్నాయో, నా శరీరం, నా ధనము, నా సంపద, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా సంబంధికులు, ఇవన్నింటికి అతీతంగా అయిపోవాలి. అన్నీ మర్చిపోండి అంటున్నారు. ఏవి మీవి కాదు, అన్నీ నావి అనుకుంటే చివరికి వాటిని వదిలే సమయంలో చాలా బాధ కలుగుతుంది. నావి వదులుకోవాల్సి వస్తుంది, నావన్నీ ఇక్కడే ఉండిపోతున్నాయి అని బాధ కలుగుతుంది. నిజానికి అవి మనవి కానే కాదు, అవి మనం తెచ్చుకొనే లేదు.
వాటి కోసం ఆరాటం అవసరమే లేదు. అవి కేవలం ఇక్కడ అవసరం. ఇక్కడ కర్మక్షేత్రంలో పాత్ర వహించేంత వరకు మాత్రమే అవసరం. ఆ తర్వాత అవి అవసరమే లేదు. కానీ నావి నావి అనుకోవడంతో ఎంత దుఃఖపడతారు. చనిపోయే సమయంలో శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు ఆత్మ కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అవన్నీ ఎలా వదులుకోను అని సతమతం అవుతూ ఉంటుంది. మరణించిన తర్వాత అంతా మర్చిపోతారు కదా. ఇదెంత పెద్ద గమ్యం. మనం అశరీరీ ఆత్మలం. ఇది పక్కా చేసుకోవాలి. అంతేకాని మీరు శరీరాన్ని వదిలి మరణిస్తారు అని మాత్రం బాబా అలా ఇప్పుడే అలా మరణిస్తున్నారు, మరణించండి అని అలా చెప్పట్లేదు. మన మృత్యువుని మాటి మాటికి గుర్తు చేయించడంలో బాబా ఉద్దేశం ఏంటి? శరీరాన్ని ఎలాగో ఒకరోజు వదిలేది ఉంది, అది తేలికగా వదలాలి. దానికోసం బాబా ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు అంతే. ఆత్మ పూర్తిగా పవిత్రంగా అవ్వలేదు కదా, కాబట్టి ఇప్పుడే వదిలేసి ఎక్కడికి వెళ్ళేది లేదు. తండ్రికి చెందిన వారిగా అయ్యారు. కానీ బాబా అంటారు, మీ ఆత్మ ఇంకా అపవిత్రంగానే ఉంది. ఆత్మకు రెక్కలు తెగిపోయాయి. ఇప్పుడు ఆత్మ ఎగరలేకపోతుంది. తమో ప్రధానంగా అయిన కారణంగా ఒక్క మనిషి కూడా తిరిగి వెళ్ళలేరు. మాయ రెక్కలను పూర్తిగా విరిచేసింది. బాబా అర్థం చేయించారు, ఆత్మ అన్నింటికన్నా వేగంగా వెళ్తుంది. ఆత్మ కన్నా వేగవంతమైనది ఇంకొకటి ఏది ఉండదు. ఆత్మ వేగాన్ని ఎవ్వరూ చేరుకోలేరు. చివరిలో ఆత్మలన్నీ దోమలలాగా పరిగెడతాయి. ఎక్కడికి వెళ్తాయి? చాలా చాలా దూరంగా, సూర్య చంద్ర నక్షత్రాలన్నింటినీ దాటి, గ్రహాలకు కూడా దూరంగా, చాలా దూరంగా ఉన్నటువంటిది పరంధామం. అక్కడి నుండి ఇంకవి తిరిగి రావు. ఆత్మలు వెళ్ళి తన ఇంటిలో, తన ధామంలో నివసిస్తాయి. వారి రాకెట్లు మొదలైనవైతే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోయినా చాలా కోట్లు ఖర్చు పెట్టి ఆ రాకెట్ని మళ్ళీ కిందికి తీసుకురావడం, అందులో వెళ్ళినటువంటి వారిని మళ్ళీ భూమిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అవి సూర్యుని వరకైతే చేరుకోలేవు. మీరైతే సూర్యుడి కన్నా కూడా చాలా దూరంగా దాటి వెళ్తారు. సూక్ష్మవతనం కన్నా కూడా పైన ఉన్న మూలవతనానికి వెళ్తారు. ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారాలను సమాప్తం చేసుకొని ఆత్మ పవిత్రంగా అవుతుంది. వినాశన సమయానికి సంబంధించి చాలా మహిమ వ్రాయబడి ఉంది. ఆత్మలందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఆత్మలన్నీ మలినంతో నిండిపోయి ఉన్నాయి. అంటే ఆత్మలన్నింటికి ఇప్పుడు మలినం చేరింది. పాపాత్ములుగా ఉన్నారు. పెద్ద గురువులు, సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారు తమని తాము చాలా ఉన్నతంగా భావించుకుంటారు. మేము గురువుగా ఉన్నాము అనుకుంటారు. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మోహం అని అంటారు. మేము బ్రహ్మతత్వానికి చేరుకున్నామని భావిస్తారు. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటూ బ్రహ్మతత్వానికి ఎక్కడ చేరుకున్నారు? ఆత్మలమైన మనము బ్రహ్మతత్వంలో నివసించే వారిమని ఇప్పుడు మీకు తెలిసింది. కానీ ఇప్పుడు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. సూక్ష్మంగా మనసుతో వెళ్ళడమే తప్ప స్థూలంగా ఫిజికల్గా వెళ్ళలేరు. ఆత్మలన్నీ ఇక్కడే పునర్జన్మలను తీసుకుంటాయి. ఇది అనంతమైన డ్రామా. ఇక్కడే పాత్రధారులందరూ పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి వస్తాయి. ప్రతి యాక్టర్ పరంధామం ఇంటి నుండి వస్తూ ఉన్నది. అందరి ఆత్మలు స్టేజ్ పైకి వచ్చాయి. వినాశన సమయం వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తారు. అక్కడ ఉండి ఏం చేస్తారు? యాక్టర్ అన్న తర్వాత ఏదో ఒకటి 5 నిమిషాల పాత్రనో, 1 నిమిషం పాత్రనో, అర సెకండ్ పాత్రనో పాత్ర వహించడానికైతే రావాలి కదా వేదికపైకి. పాత్రధారి పాత్రను అభినయించకుండా ఇంట్లో కూర్చొని ఉండిపోరు కదా. నాటకంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అక్కడి నుండి అందరూ వచ్చిన తర్వాత తండ్రి అందరినీ తీసుకొని వెళ్తారు. బాబా అంటారు, నేను ఇక్కడ ఉన్నా కానీ ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి. నెంబర్ వారీగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు వెళ్ళడం కూడా
నంబర్ వారీగా వెళ్తారు. అంతా మీ స్థితిపై ఆధారపడి ఉంది. అందుకే మీరు మరజీవులుగా అవ్వాలి. నేను ఆత్మను అన్న నిశ్చయం ఏర్పరచుకోవడం శ్రమతో కూడుకున్నది. పిల్లలు పదే పదే దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోతారు. ఎప్పుడైతే పూర్తిగా సరెండర్ అవుతారో అప్పుడే దేహి అభిమానులుగా ఉంటారు. బాబా ఇదంతా మీదే అంటారు. నేను కూడా మీ వాడినే అంటారు. ఈ దేహం కూడా నాది కాదు, దీనిని నేను వదిలేస్తాను. బాబా నేను మీ వాడిని. ఇలా బాబాతో పిల్లలు మాట్లాడతారు. బాబా ఏమంటారు దానికి? బాబా కూడా బదిలిస్తారు. నా వారిగా అయి మిగిలిన వారందరి నుండి మమకారాన్ని తొలగించండి. అలాగని ఇక్కడికే వచ్చి కూర్చోవడం కూడా కాదు. మీరు మీ వ్యాపార వ్యవహారాలను చూసుకోవాలి, ఇంటిని సంభాళించాలి, పిల్లలు తల్లిదండ్రుల రుణాన్ని కూడా తీర్చుకోవాలి, వారి సేవ చేసి రిటర్న్ ఇవ్వాలి. తల్లిదండ్రుల పాలనకు పిల్లలు రుణగ్రస్తులుగా అవుతారు. కాబట్టి తప్పకుండా వృద్ధులైనటువంటి తమ తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాలి. జ్ఞానం తీసుకున్న తర్వాత మోహమమకారాలు వద్దు అని తల్లిదండ్రిని పట్టించుకోకుండా పిల్లలకి సరైన పాలన ఇవ్వకుండా ఉంటే అది కూడా ఖాతా తయారవుతుంది, పాపం తయారవుతుంది. అందుకే బాబా రుణగ్రస్తులుగా ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోండి అంటున్నారు. ఇప్పుడు తండ్రి మీ పాలన చేస్తూ ఉన్నారు. ప్రారంభంలో ఎవరైతే వచ్చారో వారంతా వెంటనే సరెండర్ చేసేశారు. వారి వద్ద ఏమీ ఉంచుకోలేదు, సరెండర్ చేసేశారు. ఆ ధనంతో పిల్లలైన మీరు భారత్ను పావనంగా చేస్తున్నారు. భారత్ మాత్రమే పూర్తి పవిత్రంగా ఉండేది. భారతవాసులంతటి పవిత్రమైన వారు, సుఖమయంగా ఉన్నటువంటి వారు ఇంకెవరూ ఉండరు. భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. ఇక్కడకు పతిత పావనుడైన తండ్రి వచ్చి మొత్తం సృష్టిని మరియు పతితులను కూడా పవిత్రంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువుల వలె ఉన్నాయి. ప్రతి తత్వం దుఃఖపెడుతుంది. అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. భూమి కూడా తన ప్రకోపాన్ని, తన కోపాన్ని భూకంపాల రూపంలో చూపిస్తుంది. వర్షాలు పడకపోవడం లేదా అతివృష్టి, అతిగా పడటం, వరదలు రావడం, ఇది ఇంద్రుడి ఆగ్రహాన్ని చూపిస్తుంది అంటారు. అంటే జలతత్వం కూడా చాలా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సునామీలు రావడం, మొత్తం నదులు ఉప్పొంగడం, అలాగే గాలి, వాయు తుఫాన్లు ఎన్ని వస్తున్నాయి. విదేశాల్లో అయితే మొత్తం బిల్డింగ్లు ఎగిరిపోతున్నాయి వాయు తుఫాన్ల వలన. అలా ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా శత్రువులలాగా ఉన్నాయి. ఒకప్పుడు సేవకుల వలె సేవ చేసేవి. సత్యయుగంలో నడుచుకుంటూ వెళ్తుంటే వృక్షం ఇలా వంగి తన కొమ్మకున్నటువంటి ఫలాన్ని సేవించు యజమాని, సేవించు అంటూ మనకి ఫలాలని అందిస్తుంది. ప్రకృతి చక్కగా సేవ చేస్తుంది అన్ని విధాలుగా. కానీ ఇక్కడ శత్రువులాగా మారిపోయింది. భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు తప్పనిసరి వస్తాయి. అవి చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ సమయంలో అన్ని దుఃఖమిచ్చే వస్తువులే ఉన్నాయి. సత్యయుగంలో అన్ని సుఖమిచ్చే వస్తువులే ఉంటాయి. అక్కడి తుఫాన్లు లేదా వేడి గాలులు మొదలైనవేవి ఉండవు. మీలో కూడా ఈ విషయాలను చాలా కొద్ది మందే అర్థం చేసుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉండి రేపు లేకపోతే వారు ఏమీ అర్థం చేసుకోలేదని అనటం జరుగుతుంది. అంటే ఉన్నట్టే ఉంటారు, మంచిగా విన్నట్టే వింటారు, తర్వాత మాయమైపోతారు. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు అని అనుకుంటాం. ఇక్కడికి వస్తారు కానీ అందరూ నిలవరు. ఇక్కడి నుండి వెళ్ళి 10 రోజుల తర్వాత బాబా ఫలానా వారిని మాయ తినేసిందని సమాచారం రాస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న పుష్పాలు పెద్దవిగా అయ్యాక వాటి నుండి ఫలాలు వెలువడతాయి. అటువంటి వారిలో ఇతరులను తమ సమానంగా తయారు చేసే శక్తి ఉంటుంది. చూడండి, కొన్ని చెట్టుకి చాలా పుష్పాలు వస్తాయి కానీ అన్ని ఫలాలుగా రావు. ఆ పుష్పాలు కొద్ది రోజులకి రాలిపోతూ ఉంటాయి. పువ్వే రాలిపోతూ ఉంటుంది, పువ్వు పండుగ కాయగా మారకముందే. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది.
అటువంటి వారిలో ఇతరులను తమ సమానంగా తయారు చేసే శక్తి ఉండదు. వాళ్ళే రాలిపోతారు. ఇంకా ఎవరైతే చిన్న పుష్పాల నుండి పెద్ద ఫలాలు ఇచ్చే వరకు తయారవుతారో, సంపూర్ణంగా అవుతారో, వారికి ఇతరులను తమ సమానంగా తయారు చేసేటువంటి శక్తి ఉంటుంది. వారి నుండి ఫలం వెలువడుతుంది. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. పండాలుగా అయి, అంటే మార్గదర్శకులుగా అయి బాబా వద్దకు వచ్చి ఇంకా మా గమ్యానికి మేము చేరుకున్నాము అని అనుకోవద్దు. అదే గమ్యం కాదు. అంటే మీరు గైడ్గా 10 మందిని మధుబన్ తీసుకెళ్లారు, లేదా ఒక 50 మందిని తయారు చేసి మీరు పార్టీని తీసుకెళ్లారంటే ఇక మీ పురుషార్థం పూర్తయినట్టు, మీరు సంపూర్ణతను పొందినట్టు కాదు అంటున్నారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. ప్రజలను తయారు చేసుకున్నారు, కానీ మాయా తుఫాన్లు చాలా వస్తాయని బాబా అంటారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు, కానీ తుఫాన్లు అయితే వస్తాయి కదా. బాబా మేము మీ వారిగానే ఉంటాం, మీ వారిగా ఉండేవారిమి, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాం, తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ 84 జన్మలు దాటి మళ్ళీ వచ్చి మీ వారిగా అయ్యామని అంటారు. నేనైతే మీ నుండి వారసత్వాన్ని తీసుకొని తీరుతానని కూడా అంటారు. కావున ఇలాంటి తండ్రిని అంతగా స్మృతి చెయ్యాలి. మరియు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మాల ఎలా తయారవుతుంది? ఎలా తయారు చేస్తారు? తండ్రి యొక్క వారసులను ఎలా తయారు చేస్తారు? ప్రజలు కూడా కావాలి, వారసులు కూడా కావాలి. సింహాసనంపై కూర్చునేటువంటి వారసులు కూడా కావాలి. తండ్రి వద్దకైతే చాలా మంది వస్తారు, తర్వాత విడాకులు ఇచ్చేస్తారు. బుద్ధియోగం తెగిపోయిందంటే ఇంకా ఆటే సమాప్తం అయిపోతుంది. కొంతమంది పిల్లలు బాబా వద్దకు వచ్చి, బాబా ఏ తుఫాన్ కూడా నన్ను ప్రభావితం చేయకుండా ఉండాలి, అలాంటి స్థితిని నేను ఎలా తయారు చేసుకోను అని అడుగుతారు. దీని మార్గాన్ని అయితే బాబా తెలియజేస్తూనే ఉంటారు. తండ్రిని స్మృతి చేయండి, ఇదే మార్గం అంటారు. తుఫాన్లు అయితే వస్తాయి. బాక్సింగ్లో ఎవరో ఒక్కరే దెబ్బలు వేస్తూ ఉండటాన్ని ఎప్పుడైనా చూసారా? తప్పకుండా ఇద్దరు ఉంటారు ప్రత్యర్థులు. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దెబ్బలు వేసుకుంటూ ఉంటారు కదా. ఇద్దరిలోనూ ధైర్యం ఉంటుంది. ఒకరు 5 దెబ్బలు వేస్తే ఇంకొకరు 10 దెబ్బలు వేస్తారు. ఇది కూడా బాక్సింగే. మరి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ పారిపోతూ ఉంటుంది, కానీ అది వెంటనే జరగదు. నేను బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా, అయినా మాయ ఎందుకు వస్తుంది, మాయ పారిపోవాలి కదా అని అనుకోకండి. వెంటనే జరగదు. మాయతో కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఎవరైనా సరే మాయ చెంపదెబ్బ వేయదని అనుకోకండి. నన్నైతే మాయ దెబ్బ కొట్టదు, నా మీదకి వచ్చేటువంటి ధైర్యం మాయకు లేదు అలా అనుకోకండి. ఇది పెద్ద బాక్సింగ్. చాలా మంది భయపడతారు. మాయ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇది యుద్ధ స్థలం కదా. బుద్ధియోగాన్ని జోడించటంలో మాయ పెద్ద విఘ్నాలను వేస్తుంది. శ్రమ అంతా కూడా యోగంలోనే ఉంది. జ్ఞానయుక్త ఆత్మలంటే నాకు చాలా ప్రియము అని బాబా అంటారు. అలాగని కేవలం జ్ఞానం ఇచ్చేటువంటి వారే ప్రియమైన వారని కాదు. కేవలం జ్ఞానం వినడం, వినిపించడం వస్తే చాలు బాబాకి ప్రియంగా ఉంటామని అనుకోకండి. ముందైతే యోగం పూర్తిగా ఉండాలి. తండ్రిని స్మృతి చేయాలి. మాయ విఘ్నాలకు భయపడకూడదు. విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. అందరూ అవుతారా? 16,108 మాల విన్నారు కదా. 16,108 మందిదే. మరి ఇది అంతిమానికల్లా పూర్తవుతుంది. త్రేత అంతిమానికల్లా ఎంతమంది రాజకుమారులు, రాజకుమారీలు తయారవుతారు? దీనికి సంబంధించిన కొన్ని గుర్తులైతే ఉన్నాయి కదా. 8 మనులకు కూడా గుర్తులు ఉన్నాయి. 108 మనులను కూడా గుర్తులు చూపిస్తారు. అంటే 108 మాల ఉంది, అష్టరత్నాల మాల ఉంది, 16,108 కూడా ఉంది. ఇవన్నీ పూర్తిగా రైట్ విషయాలు. త్రేత అంతిమంలోకి 16,108 మంది రాజకుమార రాజకుమారీలు ఉంటారు. ప్రారంభంలో అంతమంది ఉండరు. ముందు కొద్ది మందే ఉంటారు. ఆ తర్వాత సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది. వారంతా ఇక్కడే తయారవుతారు.
ఈ అవకాశం చాలా మంచిది, కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. మరణిస్తాను కానీ ఎప్పుడూ వదలను అని పాటలో కూడా అంటారు. నీ దగ్గరికి వచ్చాను నేను, నీ ద్వారాన్ని మాత్రం వదిలిపెట్టను, ఏం చెయ్యాల్సి వచ్చినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదని అంటారు. బాబా ఈ తనువు, మనస్సు, ధనము అంతా మీదే బాబా అంటారు. మేము అశరీరిగా అయి మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటాం, బుద్ధియోగాన్ని మీతో జోడిస్తాము అని అంటారు. అప్పుడు బాబా ఏమంటారు? ఇదంతా పిల్లలైనా మీకోసమే. పిల్లలు ఏమంటారు? మా వద్ద ఉన్నదంతా మీదే బాబా, ఇదంతా భగవంతుడి ఇచ్చారని అంటారు కదా. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మీ వద్ద ఏముంది? ఈ శరీరం కూడా సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు నేను వాటిని ఎక్స్చేంజ్ చేసి మీకు ఇస్తాను. కేవలం ఎక్స్చేంజ్ చేస్తారు కదా. కావున తండ్రి అంటారు, పిల్లలు అశరీరీలుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి, బుద్ధితో అంతా సరెండర్ చేయండి. రాజా హరిశ్చంద్రుని యొక్క కథను విన్నారు కదా, తాకట్టు పెట్టమని అన్నారు కదా. అప్పుడు ఆయన తన కుమారుని, భార్యను అన్నింటినీ కూడా తాకట్టుగా పెట్టేసి తను కూడా ఇంకొకరి వద్ద తాకట్టుగా ఉండిపోతాడు. కలలో ఇచ్చినటువంటి మాటకి నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొనైనా ఇచ్చిన మాటను నిలుపుకుంటాడు. అందుకే రాజా హరిశ్చంద్రుని బాగా కీర్తిస్తారు. బాబా అంటారు, నేను ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నింటి సారాన్ని మీకు అర్థం చేయిస్తాను. నేనే మిమ్మల్ని బ్రహ్మ నోటి ద్వారా రాజా రాణులుగా తయారు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తూ ఉన్నాను. గతంలో కూడా చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనుషులకు గీతను వినిపించి రాజయోగాన్ని నేర్పించి రాజా రాణులుగా తయారు చెయ్యలేరు. అటువంటప్పుడు గీతను వినడం వల్ల లాభం ఏముంటుంది? తండ్రి అంటారు, నేను స్వయంగా కల్పకల్పము వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. నా వారిగా అయితేనే వారసులుగా అవుతారు కదా. కావున ఎంతెంత యోగంలో ఉంటారో అంతంతగా శుద్ధంగా అవుతూ ఉంటారు. బాబా ఇదంతా మీదే, మేమైతే ట్రస్టీలము, మీ ఆజ్ఞ లేకుండా మేము ఏమి చెయ్యము అని అంటారు. శరీర నిర్వహణని ఎలా చేసుకోవాలనే డైరెక్షన్స్ బాబా ఇస్తూ ఉంటారు. చాలా వరకు పేదవారే పూర్తి లెక్క పత్రాన్ని ఇస్తారు. బాబాని పిల్లలు అడుగుతూ ఉంటారు సలహాలు, బాబా ఈ వ్యాపారం చేయమంటారా, ఈ విధంగా ఉద్యోగం చేయమంటారా అని. బాబా సలహాలు కూడా ఇచ్చేవారు. షావుకారులు అయితే పూర్తి లెక్క పత్రాన్ని బాబాకి తెలియచేయలేరు, సరెండర్ అవ్వలేరు. వారిలో ఎవరో ఒక్కరు అరుదుగా వెలువడతారు. జనకుని పేరు ఉంది కదా, పిల్ల పాపలు ఉన్నారంటే, జాయింట్ ప్రాపర్టీ ఉందంటే మరి దాన్ని వేరేలా చేస్తారు. షావుకార్లు సరెండర్ అవ్వాలంటే తమ ఆస్తిని విడిగా ఎలా తీయగలుగుతారు? తండ్రి ఉన్నదే పేదల పెన్నిది. అందరికన్నా పేదవారు మాతలు, వారికన్నా పేదవారు కన్యలు. కన్యలకెప్పుడు వారసత్వం యొక్క నశ ఉండదు. మాతలనైనా హాఫ్ పార్ట్నర్ అని అంటారు, కానీ కన్యలకైతే అసలు ఏమీ ఉండదు. కొడుకులకు తండ్రి ఆస్తి యొక్క నశ ఉంటుంది. కావున వాటన్నింటినీ వదిలి వైకుంఠ వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానము సదా పేదవారికే చేయడం జరుగుతుంది. భారత్ అన్నింటికన్నా పేదది. అమెరికా చాలా షావుకారుగా ఉంది, వారికి వారసత్వాన్ని ఇస్తారా? భారత్ అన్నింటికన్నా షావుకారుగా ఉండేది. అప్పుడు వేరే ధర్మం ఏది ఉండేది కాదు, కేవలం భారతవాసులే ఉండేవారు. ఒకే భాష ఉండేది. భగవంతుడు ఒక్కరే. నేను ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే కులం, ఒకే భాష ఉన్నటువంటి ప్రపంచాన్ని బాబా స్థాపన చేస్తూ ఉన్నారు. ఒకే సర్వశక్తివంతమైన గవర్నమెంట్ను స్థాపన చేస్తాను. 1 నుండి తర్వాత 2, 3 అవుతాయి. ఇప్పుడు ఎన్ని ధర్మాలు ఉన్నాయి? ఆ తర్వాత తప్పకుండా ఒకే ధర్మం రావాల్సి ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. అప్పుడు ఒకే ధర్మం ఉండేది. విద్వాంసులు సత్యయుగం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలని రాశారు.
సత్యయుగం అంటే ఏంటి అనేది కూడా అర్థం చేసుకోరు. ఎవరైనా మరణించినప్పుడు వారు స్వర్గస్థులయ్యారని అంటే పైకి వెళ్ళి ఉండవచ్చని భావిస్తారు. దిల్వాడ మందిరంలో కూడా స్వర్గాన్ని పైకప్పులో చూపించారు. అందుకే మనుషులు తికమక పడతారు. వాస్తవానికి స్వర్గం అనేది పైనేమీ ఉండదు. బాబా వద్దకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి రాజ్యం చేస్తామని ఇప్పుడు మీకు అర్థమైంది. ఎవరికైనా అర్థం చేయించగలిగే ఈ జ్ఞానము బుద్ధిలో బాగా ఉండాలి. కచ్చగా ఉండేవారిని అంటే అపరిపక్వంగా ఉండేవారిని మాయా పిచ్చుక తినేస్తుంది. అందుకే ఫోటోలు కూడా తెప్పించడం జరుగుతుంది, రిజిస్టర్ పెట్టడం జరుగుతుంది. బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఫలానా వారు ఒకే ఒక జ్ఞాన బాణాన్ని వేశారు, దానితో నేను బాబాకు చెందినవాడిగా అయిపోయాను అని బాబాకు ఉత్తరంలో వ్రాస్తారు. శాస్త్రాల్లో కూడా కుమారీల ద్వారా బాణాలు వేయించారని రాయబడి ఉంది కదా. అరే, తండ్రిని ఎందుకు మర్చిపోయారు? ఇలా తండ్రి యొక్క స్మృతిని కలిగించడం, ఇది జ్ఞానబాణం వేయటం. దీనిని జ్ఞానబాణం అని అంటారు. కేవలం తండ్రి స్మృతిని ఇప్పించాలి, అంతేకాని హింసాత్మకమైన బాణాల విషయం ఏమీ కాదు. తండ్రి అంటారు, నేను బ్రహ్మ ముఖము ద్వారా అన్ని శాస్త్రాల రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు విష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మను వచ్చినట్టుగా చూపించారు. అంటే విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు అని అంటారు. వారికి ఏమీ తెలియదు. మనుషులకు ఏది తోస్తే అది రాసేశారు. అశుద్ధత అయితే చాలా ఉంది. మంత్రతంత్రాల వారు కూడా చాలా మంది పెరిగిపోయారు. ఈ మధ్యలో బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయారు. సత్యం ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడు అసత్యమైనటువంటి వారు దానిని ఎదిరిస్తారు. శివబాబా నిరాకారుడు మరియు ఈ బ్రహ్మ సాకారుడు. అంతేకాని నాభి మొదలైనటువంటి వాటి విషయం ఏమీ లేదు. ఇవి మీరే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మలుగా అవ్వాలి. కేవలం జ్ఞానాన్ని వింటూ వినిపించేవారిగా కాదు, స్మృతి చేసే శ్రమను కూడా చెయ్యాలి. అశరీరీలుగా అయ్యి అశరీరీ తండ్రిని స్మృతి చెయ్యాలి. సెకండ్ పాయింట్, తండ్రికి చెందిన వారిగా అయి వేరే విషయాలన్నింటి నుండి మమకారాన్ని తొలగించుకోవాలి. ఈ దేహం కూడా నాది కాదు. పూర్తి దేహీ అభిమానులుగా అయి పూర్తిగా సరెండర్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానం వినడం వినిపించడంతో పాటు స్మృతి యొక్క శ్రమ చెయ్యండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో అందరితో మోహ మమకారాలని తొలగించుకోండి, ఆత్మాభిమానులుగా అయి పూర్తి సమర్పిత అవ్వండి అంటున్నారు. వరదానము, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీటుపై సెట్ అయి ఉండే సహజ మరియు సదాకాలిక కర్మయోగి భవ. మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీటుపై సెట్ అయి ఉండే సహజ మరియు సదాకాలిక కర్మయోగి భవ. వివరణ, ఈ విధంగా ఏదైనా మెషినరీ సెట్ చేసినప్పుడు దానిని ఒక్కసారి సెట్ చేసినట్లయితే ఇక అది దానంతట అదే నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క స్థితిలో స్వయాన్ని ఒక్కసారి సెట్ చేసుకున్నట్లయితే ఇంకెప్పుడు బలహీనపు మాటలు వెలువడవు. ప్రతి సంకల్పం, ప్రతి మాట మరియు ప్రతి కర్మ అదే సెట్టింగ్ అనుసారంగా వాటంతట అవే మంచిగా నడుస్తూ ఉంటాయి. ఇదే సెట్టింగ్ సహజంగా మరియు సదాకాలికంగా కర్మయోగులుగా మరియు నిర్వికల్ప సమాధిలో ఉండే సహజ యోగులుగా చేస్తుంది.
స్లోగన్: నేను అని అనేందుకు బదులుగా బాబా బాబా అని అనటం ఇదే స్మృతికి నిదర్శనం. నేను అనడానికి బదులుగా బాబా బాబా అని అంటూ ఉండండి, ఇదే బాబా స్మృతిలో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం. అవ్యక్త ప్రేరణలు: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారే డ్రామా యొక్క డాలుపై నిలవగలుగుతారు మరియు హర్షితంగా ఉండగలుగుతారు. సహనశీలత లేకపోతే డ్రామా యొక్క డాలును పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. ఈ సమయంలో ఏ కర్మలైతే చేస్తారో అందులో చేసేవారు మరియు చేయించేవారి యొక్క స్మృతి సదా ఉండాలి. చేయించేవారు తండ్రి, చేసేవారు నిమిత్తంగా మీరు. ఒకవేళ దీనిని స్మృతిలో ఉంచుకొని కర్మలు చేసినట్లయితే సాక్షిగా ఉంటూ మీరు పాత్రను అభినయిస్తున్నారు అనేది అనుభవం అవుతుంది. ఈరోజు స్వమానము: నేను సదాకాలిక కర్మయోగిని. నేను సదాకాలిక కర్మయోగిని. ఆల్మైటీ అథారిటీని అనే సీటు పైన సెట్ అయి రోజంతా సహజంగా కర్మయోగిగా అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.